భూమిపై తొలి జ్యోతిర్లింగం ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఒక ఆలయం 17 సార్లు ధ్వంసమయ్యింది. కాని ప్రతిసారీ అదే స్థలంలో మళ్లీ నిలబడింది. ఇది కేవలం శివుడి గుడి కాదు. ఇది భక్తి, విశ్వాసం, ధైర్యం అనే 3 శక్తుల సంకేతం. ఇది సోమనాథ జ్యోతిర్లింగం, సముద్రపు ఒడ్డున నిలిచిన శివుడి అగ్నిశిఖ. ఇలాంటి ఆలయ చరిత్ర మీరు ఎప్పుడూ వినలేదు. ఈ రోజు మనం తెలుసుకోబోయేది సోమనాథం వెనుకున్న భక్తి, చరిత్ర, శక్తి. చంద్రుడు దక్షుడి శాపంతో కాంతి కోల్పోయాడు. అతడు తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు స్వయంగా అక్కడ ప్రత్యక్షమై జ్యోతిర్లింగంగా మారాడు. అందుకే ఆ స్థలాన్ని సోమనాథం అని పిలిచారు. సోమ అంటే చంద్రుడు, నాథ అంటే ప్రభు. శైవుల కంటే ముందు కూడా సోమనాథం ఒక ప్రాచీన తీరప్రాంతం. ఇది కేవలం భౌగోళికంగా కాక ఆధ్యాత్మికంగా కూడా అత్యంత పవిత్రమైన స్థలం. శివ పురాణం ప్రకారం సోమనాథంలో ఉంది తొలి జ్యోతిర్లింగం. అది శివుని దివ్య శక్తిని ప్రతిబింబించే లింగం. సముద్రం ఒడ్డున నిలిచిన ఈ లింగం కాలాన్ని దాటి నిస్సంకోచంగా నిలిచిన ఒక శక్తి స్థలంగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశంలో భక్తులు శివుని ఆరాధనతో పాటు కఠినమైన తపస్సులు చేస్తూ శివుని సాక్షాత్కారాన్ని పొందాలని ఆశిస్తారు. వారి ఆత్మ పరిశుద్ధి అయ్యే క్రమంలో శివుని దివ్య చైతన్యాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తారని నమ్మకం ఉంది. సోమనాథం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాక ఆధ్యాత్మిక మార్గదర్శకంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ప్రాచీన భక్తి సంప్రదాయం ఇక్కడ ప్రాకృతికంగా నిలిచిపోగా ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక శక్తిని అందించే విశ్వాసం కొనసాగుతోంది. అందుకే సోమనాథం మనసుకు, ఆత్మకు శక్తి పునరుజ్జీవనమిచ్చే ఒక పవిత్రత స్థలంగా అభివర్ణించబడుతుంది. సోమనాథం ఆలయం చాళుక్యుల శిల్పకళ శైలిలో నిర్మించబడింది. చాళుక్యులు ప్రాచీన భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక రాజ్యంగా పేరుగాంచారు మరియు వారి శిల్పకళలో స్తంభాలు, గోడలపై నక్కర శిల్పాలు, ముక్కలు ఎంతో అందంగా, ఆధ్యాత్మిక భావనలతో కూడుకుని ఉంటాయి. ఈ ఆలయం ప్రతి భాగంలో ఆ కళ మరియు ఆధ్యాత్మికతను స్పష్టంగా చూపిస్తుంది. సముద్రపు వైపున ఉన్న బాన్ స్తంభం ఒక అద్భుత శిల్పం. ఇది భూమి చివరి కొలతలను సూచించేలా నిర్మించబడింది. ఈ స్తంభం ప్రకృతితో మనుషుల సమన్వయాన్ని ప్రతిబింబిస్తూ సూర్యోదయ సమయంలో నీటి ప్రతిబింబాలతో అపూర్వ దృశ్యాన్ని సృష్టిస్తుంది. సూర్యుడు ఉదయం కాంతిని ఆలయంపై పడేసినప్పుడు ఆ కాంతి దేవుని దివ్య వెలుగుగా భావించబడుతుంది. భక్తులు దీనిని తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో వెలుగుగా పరిగణించి హృదయాల్లో శాంతి, విశ్వాసాన్ని పెంపొందిస్తారు. అందుకే సోమనాథం ఆలయం కేవలం ఒక భౌతిక నిర్మాణం కాకుండా ప్రకృతితో మరియు ఆధ్యాత్మిక శక్తితో నిండిన పవిత్రత స్థలం అని చెప్పవచ్చు. సోమనాథ్ ఆలయాన్ని మొదటిసారి 1025లో మహ్మూద్ గజనీ ధ్వంసం చేశాడు. ఆ తరువాత కూడా అనేక విదేశీ ఆక్రమణదారులు ఈ పవిత్ర స్థలాన్ని తిరిగి ధ్వంసం చేసి దాని వైభవాన్ని దెబ్బతీస్తూ వచ్చారు. అయినప్పటికీ ప్రతిసారీ ఈ ఆలయం భక్తుల ఆచ్ఛాదన మరియు ఆత్మబలంతో మళ్లీ నిర్మింపబడింది. ఈ నిరంతర పునర్నిర్మాణం ఆ భక్తి శక్తిని, ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. చివరికి భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సోమనాథ్ ఆలయం కేవలం రాళ్లతో నిర్మించిన భవనం కాకుండా భారతదేశ భక్తి చరిత్రలో అత్యంత ప్రతీకాత్మకమైన ఒక స్థలంగా నిలిచింది. దీనిలో పూర్వకాల ధ్వంసాల కన్నా ఎక్కువగా ఉంది ప్రజల ఆత్మవిశ్వాసం, పుణ్యభూమి పట్ల వారి అంకితం. ఈ రోజుల్లో సోమనాథం భారతదేశంలోని అత్యంత శక్తిమంతమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరు సంపాదించింది. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు తమ ఆధ్యాత్మిక ఆరాధన కోసం ఇక్కడికి వచ్చి తమ విశ్వాసాన్ని తీర్చుకుంటారు. సోమనాథం పక్కనే ఉన్న త్రివేణి సంగమం, ప్రభాస్పటన్ వంటి ప్రాంతాలు కూడా చాలా పవిత్ర స్థలాలుగా భావించబడతాయి. ఈ ప్రాంతాలు భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతులను అందిస్తూ సోమనాథం పుణ్యక్షేత్రాన్ని మరింత విశిష్టతతో అలంకరిస్తాయి. అందుకే ఈ ప్రాంతం కేవలం భౌగోళికంగా కాక ఆధ్యాత్మికంగా కూడా భారతదేశానికి ఎంతో ముఖ్యమైన స్థలంగా నిలిచింది. మీకీ చరిత్ర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సోమనాథం ఆలయం ఇది కేవలం శివుడికి అంకితమైన దేవాలయం మాత్రమే కాదు, భారత భక్తి శక్తికి స్థైర్యానికి నమ్మకానికి ప్రతీకగా నిలిచిన మహత్తర స్థలం. చరిత్రను పరిశీలిస్తే ఈ ఆలయం 17 సార్లు విదేశీ ఆక్రమణదారుల చేత ధ్వంసం చేయబడింది. ప్రతిసారి నేలమట్టం చేయబడినా భక్తుల నమ్మకం మాత్రం ఒక్కసారైనా కుదేలు కాలేదు. దేవాలయం కూలిపోయింది, శిల్పాలు విరిగిపోయాయి, కాని భక్తుల హృదయాల్లో ఉన్న శివుని స్థానం మాత్రం చెరగలేదు. ఇది మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని చెబుతోంది. భౌతికంగా ఏదైనా ధ్వంసం కావచ్చు, కాని మన హృదయాలలో ఉన్న భక్తి శక్తిని ఎవరూ తొలగించలేరు. శివుడు ఉన్న స్థలం ఎవరి చేతితోనైనా నాశనం కాదు, ఎందుకంటే ఆయన స్థానం గుడిలో కాదు, ఆయన స్థానం భక్తుల గుండెలో. ప్రతి పునర్నిర్మాణం ఒక కొత్త ఆత్మవిశ్వాసానికి సంకేతంగా నిలిచింది. సోమనాథం మనకు శక్తి, సహనం, నమ్మకం అనే 3 విలువలను జీవిత పాఠంలా బోధించుతుంది. ఈ స్థలాన్ని దర్శించిన ప్రతి ఒక్కరికి అక్కడి శాంతత, సముద్రపు శబ్దం, శివుని సమక్షత ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ఒకసారి అయినా సోమనాథాన్ని దర్శిస్తే ఆ అనుభవం జీవితాంతం మనలో నిలిచిపోతుంది. అది కేవలం ఓ యాత్ర కాదు, అది మన ఆత్మను ప్రక్షాళన చేసే ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ వీడియోను ఇప్పటి వరకు చూసినందుకు మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు.